స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకు ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా, స్తుతి ఆరాధనా. కీర్తనలు 90వ అధ్యాయం 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇది మోషే చేసినటువంటి ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో మోషే చాలా గొప్పవాడు. దేవుని చేత ఎన్నికైనటువంటి వ్యక్తి. దేవుడే మోషేను తన చేతికి తీసుకుని మోషేను దేవుడు వాడుకున్నాడు. మోషేను పాత నిబంధన కాలములో దేవుడు వాడుకున్నంత దేవుడు ఎవరిని వాడుకోలేదు. అయితే ఈ 90వ అధ్యాయం చూస్తే ఇది తన ద్వారా రచించబడినప్పటికీ కూడా ఇది ఒక ప్రార్థన. మోషే చేసినటువంటి ఒక ప్రార్థన. ఒక్కడుగా రచించాడు ఆత్మ ద్వారా. అది ఒక ప్రార్థనగా మనకు కనిపిస్తూ ఉంది. మోషే పాత నిబంధన కాలములో ప్రార్థనా పరుడు చెప్పవచ్చు. మోషే ప్రార్థన లేనివాడు కాదు, ప్రార్థన ఉన్నవాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒంటరిగా ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. ఎబ్బేజు మనకు కనిపిస్తున్నాడు. ఎబ్బేజు తాను ప్రార్థన చేసేటప్పుడు నీ ఆశీర్వాదం ఉండాలని, నీ తోడు నాకు ఉండాలి అని, నా సరిహద్దులను విశాలపరచాలి అని, తన అవసరత ఏదైతే ఉందో ఒంటరిగా ఉండి ఎబ్బేజు ప్రార్థన చేసినట్లు వాక్యంలో చూడగలం. ఏలియా కూడా కర్మేలు పర్వతం మీదికి ఒంటరివాడుగా వెళ్ళిపోయాడు. ఆ రోజున ప్రజలందరూ కూడా తడబడుచున్నటువంటి కాలం అది. బయలుదేవత దేవత యెహోవా దేవుడు దేవుడా,
ఏదీ కూడా వారు నమ్మలేకుండా వారు తడబడుచున్న పరిస్థితులు కనిపించే సందర్భములో ఏర్పరచబడిన బలిపీఠం పర్వతం మీదికి వెళ్ళి ఒక్కడుగానే ప్రార్థన చేశాడు, నువ్వు అగ్నిని పంపవయ్యా అని. ఏలియా చేసినటువంటి ప్రార్థన దేవుడు విని అగ్నిని పంపి బలిపీఠాన్ని దహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఏలియాది ఒంటరి ప్రార్థన, ఎబ్బేజుది ఒంటరి ప్రార్థన. శాంసన్ నువ్వు చూడు, కన్నులు ఊడదీసేశారు, సంకెళ్లతో బంధించేశారు. దేవుడా, ఈ ఒక్కసారి నా మీద కనికరాన్ని చూపించి నన్ను నీవు జ్ఞాపకానికి తెచ్చుకొని నేను పోగొట్టుకున్న ఆ బలాన్ని ఒక్కసారి నువ్వు నాకు అనుగ్రహిస్తావా? ఎప్పుడైతే శాంసన్ ఒంటరిగా ఉండి తాను ప్రార్థించడం జరగగలిగాదో, పోగొట్టుకున్న బలాన్ని తిరిగి దేవుడు ఎవరికిచ్చాడు? శాంసన్కి ఇవ్వగలిగాడు. అతనిది ఒంటరి ప్రార్థనే, ఎవరిని కలుపుకోలేదు, ఎవరితోనూ కలవలేదు. ఎబ్బేకు రేవు దగ్గర కుటుంబం అంతా కూడా రేవు దాటించి ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు, నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని అడిగేటప్పుడు దేవుని ఆశీర్వాదం దేవుని నుండి పొందుకోవడం దేవుడు ఆలస్యం చేయగా, ఒంటరి పోరాటములో నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు. యాకోబు ఒంటరిగానే చేశాడు. ఆ ఒంటరితనములో దేవుణ్ణి పోనీయక పట్టుకుని అడుగునది ఏదో అది దేవుని నుండి యాకోబు పొందుకోగలిగాడు. అది ఒక ఒంటరి ప్రార్థనగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభు ఒక రహదారిలో ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. జనమంతా కూడా ప్రభుని వెంబడించేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో భర్తమే, యేసు నన్ను కరుణించవయ్యా, నజరేయుడిని యేసు నన్ను కరుణించవయ్యా, భర్తమై తను ఒంటరిగానే దేవుని యొక్క కరుణను కోరుకున్నవాడు. అందుకే దేవుడు ఆ వ్యక్తి మీద తన కనికరమును చూపించి ఒక అద్భుతమైనటువంటి కార్యం అనేది జరగగలిగాది. సిలువ మీద ఉన్న దొంగ ఒంటరిగా ఎవరిని కలుపుకోలేదు. దేవా, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకుంటావా? నీవు నీతిమంతుడు, నాలో లేదు నీతి. ఈ శిక్ష అనుభవిస్తున్నానంటే నేను చేసిన పాప ఫలితమే ఈ శిక్ష. వాస్తవాన్ని చెప్పుకున్నాడు, క్షమించమని కోరాడు, నీ రాజ్యం కావాలని అడిగాడు. తన ఒంటరి ప్రార్థనలో దేవుని క్షమాపణ దొరికింది, ఆయన ప్రేమను పొందుకోవడం జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఒంటరిగా ప్రార్థన చేసిన వారు ఇలా చెప్పుకుంటూ వెళ్ళితే బైబిల్ గ్రంథంలో లెక్కలేనంత మంది ఉన్నారు. మోషే యొక్క జీవితంలో కూడా రచించింది ఒకే ఒక అధ్యాయం. ఆ అధ్యాయం అంతా కూడా ప్రార్థనకు సంబంధించినది, అనగా మోషే చేసినటువంటి ప్రార్థన. మోషే 2 సార్లు సీనాయి పర్వతం మీదికి వెళ్ళాడు. 40 రాత్రింబగళ్ళు ఒంటరిగా తను గడిపి దేవుని దగ్గర 10 ఆజ్ఞలను పట్టుకుని వచ్చేశాడు. దానిని బైబిలు జీవవాక్యము అంటుంది.
ఆ జీవవాక్యాన్ని తన ప్రజలైన ఇజ్రాయేలులకు ఇవ్వమని దేవుడు చెప్పగలిగాడు. ఆ జీవవాక్య ఆధారాన్ని బట్టి బ్రతకండి, నడవండి, వాగ్దాన దేశమైనటువంటి కనాను చేరండి. ఆ రోజున అరణ్యములో ఇజ్రాయేలుల ప్రజలు ఒక మందగా, ఒక సంఘంగా ఉండగలిగాది. సీనాయి పర్వతం మీద ఒంటరిగా ఉన్న మోషేకు ఆ జీవవాక్యమని చెప్పబడేటువంటి 10 ఆజ్ఞలను ఇచ్చి వారికి ఇవ్వమని చెప్పగలిగాడు. మోషే చేసిన ఒంటరి ప్రార్థన బైబిలు గ్రంథంలో ఇలాగ వారి ఒంటరి ప్రార్థనలో సాధించినది, పొందుకున్నది ఎన్నో. ఈ రోజున ఈ 90వ కీర్తన భాగంలో నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, నీ ఇంటిలో గది ఉండిన, నీ సంఘంలో కానీ, లేక ఎక్కడైనా ఒక విశాలమైన స్థలమైనా కానీ, ఒక ఒంటరి తనములో నీవు కూడా ప్రార్థన అనేది ప్రారంభించగలిగితే, నీవు చేసే ప్రార్థన ద్వారా తప్పనిసరిగా దేవుడు వింటాడు. ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం అనేది ఇవ్వగలుగుతాడు. దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది మనిషి యొక్క జీవితంలో దేవుడే చూడలేకపోతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా వెంట శిష్యుల్ని పెట్టుకొని వెళ్ళినప్పుడు 9 మందిని ఒక స్థలములో పెట్టాడు, 3 ఒక స్థలములో పెట్టాడు. ఆయన ఒక్కడే రాతివేతంత దూరం వెళ్ళిపోయాడు. ఈ స్థలములో నిలబడి ఒక రాయి తీసి విసిరివేసిన తర్వాత అది ఎక్కడ పడుతుందో అంత దూరం ఆయన ఉన్నాడు. 3 పేతురు, యోహాను ఒక స్థలంలో ఉన్నారు, 9 మంది ఇంకో స్థలంలో ఉండగలిగారు. ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ చెప్తాడు మనకు, అయ్యా 9 మంది ఇక్కడ చేసేవాళ్ళు, 3 ఇక్కడ చేసేవాళ్ళు. ప్రభువు రాతివేదంత దూరం అక్కడ వెళ్ళి ప్రార్థన చేసేవాడు. చేస్తున్న ప్రభువు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చేవాడు, ఎందుకు మీరు నిద్రిస్తున్నారని. చరిత్ర ఎప్పుడు కూడా మారిపోదు, ఇది చిరకాలము నిలుస్తుంది. భూమి మీద ఉన్న ప్రతి దానికి అంతముంది. అయితే దేవుని వాక్యానికి ఏమీ లేదంటాడు, అంతము లేదు అని బైబిలే మనకు చెబుతూ ఉంది. ఇలా ఒంటరి ప్రార్థన చేసేటువంటి మోషే యొక్క జీవితంలో మోషే దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలో ఏమంటున్నాడో తెలుసా? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చెయ్యము. నాకు జ్ఞానం కావాలి, నువ్వు నాకు అది ఇవ్వు ప్రభువా. ఆ జ్ఞానం అనేది నువ్వు నాకు ఇవ్వగలిగితే ఆ జ్ఞానాన్ని బట్టి నేను తెలుసుకునేది ఏమిటి అంటే, బైబిల్ అంటాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినాలు లెక్కించటానికి మాకు నేర్పించు. భూమి మీద జీవిస్తున్న మనుష్యుడు వాడు ఎన్ని దినాలు భూమి మీద, ఎన్ని సంవత్సరముల వాడు ఉంటాడో భూమి మీద ఉన్న మనిషికి తెలిసి వస్తుందా? తెలియదు, అస్సలు తెలియదు. మనిషి భూమి మీద ఎంత కాలము జీవిస్తాడో మనిషికి తెలియదు. ఈ లోకం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. యేసుక్రీస్తు రాక ఎప్పుడు వస్తుందో తెలియదు. లోకము యొక్క ముగింపు, మనుషుడు జీవించే సంవత్సరములు, ప్రభువు రానయ్యునటువంటి దినము ఎవ్వరికి కానీ తెలియదు, ఎవరికి తెలియదు. అయినా కూడా మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము. బైబిల్ వాక్యాన్ని బట్టి చూస్తే మనిషి ఎంతకాలము జీవిస్తాడో ఎవరికి తెలియదు. అయితే జీవించినంత కాలము కూడా మన జీవితం ఎలా ఉండాలి అంటే,
ఆయనకి ఇష్టమైనట్లుగా మనము నడిపించుకునే వ్యక్తులుగా ఉండాలి. కాలాన్ని ఎక్కడ కానీ మనం వ్యర్థము చేయకూడదు. నేను గతంలో చెప్పాను, జీవితంలో విలువైనవి రెండే రెండు, ప్రాణం, సమయం. ప్రాణాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ మనం దాన్ని సంపాదించుకోలేము. సమయాన్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని మనం సంపాదించుకోలేము. ఒక వ్యక్తి ఒక సెల్ ఫోనే అనుకో, లేక నీ ఇంట్లో ఉండే ఒక టీవీనే అనుకో, ఉదయం టిఫిన్ చేసేసిన తర్వాత 9 గంటలకు సెల్ అయినా టీవీ అయినా నువ్వు చూడటానికి ప్రారంభించావనుకో, 10 గంటలు అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది. 3 గంటలు ఒక వ్యర్థమైన దానికి నీవు ఇచ్చేసావు. ఈ 3 గంటలు కూడా నీ వ్యర్థమైన దానికి నేను ఇచ్చేసానే, అది మళ్ళీ నీకు రాదు. ఈ 3 గంటలు ఒక వ్యర్థమైన దానికి ఇచ్చేసిన తర్వాత ఆ 3 గంటలు కూడా ఒక మంచి పని చేయటానికి, ఏదో ఒకటి కష్టపడటానికి, ఏదో దైవ సన్నిధిలో కూర్చోవటానికి సమయాన్ని మనం ఇవ్వలేకపోతూ ఉంటాం. మన ఇండియా దేశంలోనే ఎక్కువ సోమరిపోతులు ఉంటారు. మీరు బయట పాశ్చాత్య దేశాలకు వెళితే గాన, బయట దేశాల్లో తెల్లవారి పోతే ఏ సాయంకాలమో వస్తారు. అందరూ కష్టజీవులే, అందరూ కష్టజీవులే. ఒక యవ్వన ప్రాయం మొదలుకుని ఒక నడి వృద్ధాప్యం వరకు కూడా ఏదో ఒక పని పెట్టుకొని చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు సమయాన్ని వృధా చెయ్యరు, సమయాన్ని వ్యర్థపరచరు. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది వ్యక్తులు విలువైనటువంటి సమయాన్ని ఏం చేస్తున్నారు అంటే చెత్త కార్యాలకు ఖర్చు చేస్తూ ఎంతగానో సమయాన్ని పోగొట్టేస్తూ ఉంటున్నారు. అందుకే బైబిల్లో యాకోబు పత్రిక మీరు చూడండి, 4:14 చూస్తే, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది. మీరు కొంతలో కనిపించి అంతలో మీరేమైపోయేవారు, మాయమైపోయేవారు. రేపు మనకేం సంభవిస్తుందో మనకు తెలియదు, మన జీవం ఏపాటిదో మనకు తెలియదు. ఈరోజు ఉన్న వ్యక్తి రేపు లేడు, రేపున్న వ్యక్తి ఆ తర్వాత వచ్చే రోజు లేడు. ఎందుకు అంటే మరణం మనిషి యొక్క ప్రాణాన్ని తన్నుకుని వెళ్ళిపోతూ ఉంది. మనుష్యుడు ఎప్పుడు తన జీవితాన్ని ముగిస్తాడో కూడా మనిషికి తెలియదు. అయినా మోషే అంటున్నాడు, ఏమని తెలుసా? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. నేను ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు నేను బ్రతకగలను అని ఎవరైనా గ్యారెంటీ మనం చెప్పగలరా? లోకంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా తెలిసింది ఒకటి, తెలియనిది ఒకటి. మనిషికి తెలిసింది ఏది అంటే వాని జన్మదినం వానికి తెలుస్తుంది, అయితే వాని మరణదినం మాత్రము తెలియదు. ప్రతి ఒక్కరికి జన్మదినము తెలుస్తుంది, తెలియనివాడు అంటే ఎవడూ లేడు. అయితే వాని మరణదినం మాత్రము ఎవరికి తెలియదు. వాడు ఎప్పుడు చనిపోతాడనేది తెలియదు. అందుకే రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిదో, మీకు ఎక్కువ సంవత్సరములు దేవుడిచ్చిన, తక్కువ సంవత్సరములు దేవుడి ఇచ్చిన ఆ అన్ని సంవత్సరముల కాలములో
దేవుడు కోరుకునేటువంటి ఒక సంపూర్ణత మనలో రావాలి, ఒక పరిపూర్ణత రావాలి. బైబిల్ గ్రంథంలో ఒక చెట్టును గురించి దేవుడు ఉపమానం చెప్పాడు. తోటమాలి ఆ చెట్టుకు గడువు ఆ చెట్టు యజమానుని ఎంతకాలం అడిగాడు అమ్మా? సంవత్సరం. ఏ చెట్టు? ఎప్పుడైతే చెట్టు యొక్క ఫలం యజమాని చూడాలని ఆ చెట్టు యొక్క బాధ్యత తోటమాలికి యజమాని అప్పగించగలిగాడు. యజమాని వెళ్ళిపోయాడు. పంట సమయంలో వచ్చాడు. పంట సమయంలో వచ్చినప్పుడు ఆ సమయంలో దాంట్లో ఏం చూడలేకపోయాడు? ఫలము చూడకపోయాడు. తోటమాలిని పిలిపించాడు. ఇది ఎందుకు భూమికి వ్యర్థంగా ఉండాలి? గొడ్డలితో కొట్టేసేయి. ఇది భూమికి వ్యర్థంగా ఉంది. చెట్టు చెట్టుగా ఉంది. చక్కని కొమ్మలు, చక్కని రెమ్మలు, చక్కని ఆకులు శాఖోపశాఖలుగా వ్యాపించి భూమిని ఆక్రమించుకొని దారి వెంబడి వెళ్ళే వ్యక్తులను ఆకర్షించేటువంటి ఒక రమ్యమైనటువంటి ఆకర్షణీయమైన చెట్టుగా ఇది కనిపిస్తున్నది. అయినను దీంట్లో ఏమీ లేదు, ఫలాలు లేవు. ఎందుకు ఇది భూమికి వ్యర్థంగా ఉండాలి? కొట్టేసేయ్. తోటమాలి ఆ చెట్టు విషయమై ఆ చెట్టు యజమాని దగ్గర బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, ఒక్క సంవత్సరం గడివివయ్యా, ఒక్క సంవత్సరం గడివి. అది ఫలించినా సరే ఫలించకపోయినా సరే నీవన్నట్టుగానే ఇది కొట్టివేయబడని. చెట్టుకు మధ్యవర్తిగా తోటమాలి ఉండి యజమానుని దగ్గర ఒక సంవత్సరమును తీసుకుని ఆ చెట్టుకిచ్చాడు. ఆ చెట్టు ఆ సంవత్సరమును పొందుకున్న తర్వాత ఆ సంవత్సరములో అది ఏం కాయాలి? అది తప్పనిసరిగా పంటను ఇవ్వాలి. ఇది దేవుడు చెప్పినటువంటి ఉపమానం. ఇది